శ్రీ విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము. వీరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 11. ఆదాయం 11, వ్యయం 11. రాజపూజ్యం 3, అవమానం 6. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క సింహరాశి వారికి ఈసారి మిశ్రమ ఫలితం కూడా ఉంది. దానివల్ల మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికి కూడా ఎక్కువ ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరగదు. మీరు అకారణంగా కూడా మాటలు పడతారు. మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు కావు. ఆదాయములకు అంతరాయములు కలుగుతాయి. మీకు లోపల కూడా అధైర్యం వస్తుంది. మీ యొక్క బంధువర్గంలో కూడా కలతలు వస్తాయి, అశాంతి. ఆరోగ్యరీత్యా కూడా మనసుకు హెచ్చరిక లేకున్నప్పటికి కూడా గుప్త శత్రు బాధలు కూడా ఏర్పడతాయి. మీరు స్వవిషయంలో కంటే కూడా పైవారి విషయంలో వాడి పనులకు శ్రద్ధ అనేటువంటిది కూడా పెరుగుతుంది. లేనిపోని అనుమానాలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క సొమ్ము తిని ఉపకారం పొందినటువంటి వాళ్ళే వీరికి శత్రువులుగా వస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల సహాయం పొందిన వారే మీరు శత్రువులు అవుతారు మీకు. తర్వాత ఆడవారి ప్రేరేపణతే జరుగు పనుల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారు కూడా ఈసారి ధనమును విపరీతంగా ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్రాల సంచారం చేస్తారు. పెద్దలను సేవించడం జరుగుతుంది. గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, కలవరం. వీరి శరీరంలో ఏదో తెలియని వ్యాధి వస్తుంది. వచ్చి ఔషధ సేవలు చేయుట జరుగుతుంది. దొంగల భయం అనేది కూడా జరుగుతుంది. సాంఘికంగా అపనిందలు జరుగుతాయి. ప్రజలలో బంధువర్గాల్లో కూడా పూజ తగ్గుతుంది. మీకు మాట పట్టింపులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతాయి. శారీరక సుఖం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా తొందర పడకుండా ఎంతో నిదానించి కూడా మీ పనులు జరుపుకుంటే మంచిది. ఈ యొక్క కోర్టు కేసులు, కుటుంబంలో ఉండేటువంటి చిక్కు విషయాలు, అనారోగ్యము, ఇతరులు దగా చేయటం, ఔషధ సేవలు ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. సంతానంకి పీడలు ఇటువంటివి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు కొత్త పనులు కూడా ఈసారి తలంపు చేయకపోవడం మంచిది. ఎంతో ఆలోచించి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగస్తులకు వస్తే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కాలం కలిసి రావట్లేదు. వాళ్ళు ఎంత పని చేసినా సరే అధికారులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఈసారి మీ తెలివితేటలు ఏవి కూడా పనిచేయవు. కొంత అవమానం కూడా గురయ్యే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలకు కూడా బదిలీలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం కొన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. లేనిపోని నిందలు కూడా ఉద్యోగస్తుల మీద వస్తాయి. ఈ యొక్క ఏసీబీ వాళ్ళ యొక్క అటాక్ మీ మీద జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగాదులకు ఆకస్మికంగా సెలవు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇక మరి ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళ గురించి వస్తే వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కూడా మారుతారు ఈ సంవత్సరం. కానీ యాజమాన్య గుర్తింపు మటుకు లభించదు. ఇక నిరుద్యోగుల విషయంకి వస్తే నిరుద్యోగులకి ఈ సంవత్సరం నిరాశ ఇస్తుంది. వారికి తగినటువంటి జాబ్ రాదు. వాళ్ళకి స్థిరత్వం కూడా కలగదు. ఇక పర్మనెంట్ కానిటువంటి ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం లేదు. ఇక రాజకీయ నాయకులకి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగదాయకంగా లేదు. డబ్బు మటుకు మంచినీళ్ళ వల్ల ఖర్చు అయిపోతుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈసారి అధిష్టాన వారి మన్ననలు పొందలేరు. ప్రజల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారికి నామినేటెడ్ పదవి దక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. మీకు రావాల్సినటువంటి పదవిని వేరే వాళ్ళు తన్నుకోబోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల్లో మటుకు పోటీ చేయొద్దు రాజకీయ నాయకులు. ఈ సింహరాశి వాళ్ళకి ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి
ఈసారి ఎలక్షన్లో పోటీ చేయకండి. ఈ సంవత్సరం ధనం మటుకు మీకు విపరీతంగా కూడా ఖర్చు అయితే అయిపోతుంది. ఇక కళాకారులు ఎలా ఉందంటే వాళ్ళకి శని బలం లేదు ఈ సంవత్సరం. దానివల్ల నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్కువ సక్సెస్ రేటు లేదు, అవార్డులు అవేమి రావు. ఇక టీవీ సినిమా రంగంలో నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మటుకు నిరాశగానే ఉంది సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి కూడా ఆర్థికంగా కూడా కళాకారులకి ఇబ్బంది ఉంది. గాయని గాయకులు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ కూడా మీకు అవకాశాలు కూడా తగ్గుతాయి ఈ సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు కూడా మీ మీద విపరీతమైన ఆరోపణలు చేయటం ద్వారా మీకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తుల విషయంకి వస్తే వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు శని యొక్క ప్రభావం చేత కొన్ని వ్యాపారాలు నష్టాలు వస్తాయి, కొన్నిట్లో లాభాలు వస్తాయి. రిటైల్ వ్యాపారస్తులకు బాగానే ఉంది. హోల్సేల్ వ్యాపారస్తులకు మటుకు అంత రాణింపు లేదు. ఇక జాయింట్ వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా ఈసారి మనస్పర్ధలు వస్తాయి. వాళ్ళు జాయింట్ వ్యాపారం నుంచి విడిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మనస్పర్ధలు పెరుగుతాయి. గృహ నిర్మాణంలో ఉండేటువంటి వాళ్ళకి, వడ్డీ వ్యాపారులకు మటుకు బాగుంది. ఈ యొక్క షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకు మటుకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎంత విపరీతంగానంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. సరుకులు నిల్వ చేసే వారికి బాగానే ఉంది. నూతన వ్యాపారాలు మటుకు ఈ సంవత్సరం చేయకపోవడం మంచిది. ప్రభుత్వ సంబంధ తనిఖీల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ స్కూటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. రైస్ మిల్లర్స్కి అయితే మటుకు బాగానే ఉంది. ఇక ఈ సింహరాశి యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. వీరికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువుల యందు మనసు లగ్నం చేయలేరు. విద్యార్థులకు కూడా చదువు కంటే కూడా ఇతర వ్యాపకాలు ఎక్కువైపోతాయి. దానివల్ల వారు ఆశించినంతగా మార్కులు రావు. కాకపోతే ఏదో రకంగా పాస్ అయి బయటకు వస్తారు. కానీ విదేశీ చదువులు మటుకు ఈసారి మీకు కలిసావు కాబట్టి విదేశీ చదువులైంది ఈ సంవత్సరం వెళ్ళకండి. ఈ యొక్క ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడీ, లా మొదలైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాసేటువంటి వాళ్ళకు కూడా అంతంత మాత్రమే ఉంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం మటుకు లేదు. ఇక కొంతమంది విద్యార్థులకు కూడా ఈసారి చదువు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా అంతంత మాత్రమే ఉంది, రాణింపు ఉండదు. ఇక వ్యవసాయదారులకు కొంతవరకు బాగానే ఉంది. వీరికి మొదటి పంట కంటే కూడా రెండవ పంట బాగుంది. కానీ కౌలుదారులకు మటుకు నష్టం వస్తుంది. ప్రభుత్వ సాయం లభించేటువంటి అవకాశం ఉంది. రొయ్యలు, చేపలు మరి చెరువులు చేసేటి వారికి కొంత అనుకూలంగా ఉంది. కాకపోతే లాభాలు పెద్దగా రావు. రుణాలు అనేటువంటి అలాగే ఉంటాయి. మీరు ఉన్న రుణం తీర్చలేక కొత్తగా మరికొన్ని రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి మటుకు మధ్య రకంగా కూడా ఉంది. ఇక స్త్రీలకు మాట్లాడుకుంటే ఈ సింహరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అంత యోగదాయకంగా ఉండదు. వీరు ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి అపనిందలకు కూడా గురి కావాల్సి వస్తుంది. మీకు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా గుర్తింపు రాదు. ఈసారి స్త్రీలకి వాళ్ళ విలువైన వస్తువులు కూడా దొంగల ద్వారా కూడా పోగొట్టుకుంటారు. స్త్రీలకు వాళ్ళ మాతృవంశీకులతో కూడా ఈసారి విరోధాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి తగాదాలు వస్తాయి. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఎంత స్థాయికి వెళ్తాయంటే వాళ్ళు ఒక్కొక్కసారి విడిపోయేంత పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఓర్పుతో, సహనంతో కూడా ఉండాలి ఈ సంవత్సరం. ఒక్కోసారి వేధింపులకు కూడా గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలకు కూడా వాళ్ళు ఉండేటువంటి కుటుంబానికి దూరంగా కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అధికారులు స్త్రీలను ఏదిస్తూ ఉంటారు ఈ సంవత్సరం. గర్భిణీ స్త్రీలకు మటుకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి. వారికి ఫ్రీ డెలివరీ అనేది లేదు. పుత్ర సంతాన ప్రాప్తి ఉంది, ఆ యోగము. ఇక ఈ సంవత్సరం వివాహం కానటువంటి స్త్రీలకు కూడా కష్టమే. ఈ సంవత్సరం వివాహం చేసుకోకపోవడం మంచిది. ఇక కీళ్ళ నొప్పులు, నడుము బాధలు, షుగర్, బీపీ
మొదలైనటువంటి వ్యాధులు కూడా స్త్రీలకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారందరికి కూడా మిశ్రమంగా ఉంది. జన్మకేతువు, సప్తమకేతువు, అష్టమ శని ప్రభావం చేత ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉండాలి. చెప్పినట్టు కూడా వీరు కూడా తప్పనిసరిగా శివాలయ దర్శనం చేసుకోవాలి. స్వామివారికి కూడా అభిషేకం చేపిస్తే మంచిది.